హాయ్ హలో నమస్తే. నేను మీ సుగుణ నాయుడు. నిన్న మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు జోగయ్య గారితో దాదాపు 3 గంటల సేపు భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత జోగయ్య గారు ఒక లేఖని రిలీజ్ చేశారు. ఆ లేఖలో సారాంశం ఏంటో ఇప్పుడు మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దేవేందర్ చందాపూర్ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. నిన్న పవన్ కళ్యాణ్ గారు జోగయ్య గారితో దాదాపు 3 గంటల భేటీ తర్వాత జోగయ్య గారు ఈరోజు ఒక లేఖని రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటారు సార్? పవన్ కళ్యాణ్ గారితోని హరిరామ జోగయ్య గారు 3 గంటల భేటీ అనేది అంశాలు హ్మ్. రాష్ట్రం అభివృద్ధి కోసం గానీ, నెక్స్ట్ తరం వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి గానీ, అంశాలపైన 5 పాయింట్స్ అనేటివి నేను దానిపైన డిస్కషన్ అనేది జరిగినట్టు మనకు లేఖలో కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఒకటొచ్చేసి, రాష్ట్రంలో జనసేన పార్టీ ఎన్ని స్థానాలుండాలి? ఎక్కడి నుంచి గెలవాలి? అనేది ఒక సీట్ల పైన ఒక టాపిక్ గురించి మాట్లాడినప్పుడు, జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి 2 ఊట ఈక్వల్ ఉండాలి సీట్లనేటివి. సీట్ల విషయంకొచ్చేవరకి. ఎందుకంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అనేటివి 2 కూడా ప్రజల్లోకి ఎళ్తున్నాయి గాబట్టి, హ్మ్. ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ఎళ్తున్నాయి గాబట్టి, సీట్ల విషయంలో అనేది ఎక్కడ కూడా తగ్గొద్దనేది ఒక పాయింట్ మీద మాట్లాడితే, సెకండ్ పాయింట్ వచ్చేసి రాష్ట్రంలో హ్మ్. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మరి ఈ పార్టీ 2 పార్టీలతో కలుపుకొని బీజేపీ పార్టీతోని హ్మ్. కూడా పొత్తు పెట్టుకొని మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. సెంట్రల్ పార్టీతోని ఆల్రెడీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు టై అప్ అయి ఉంటారు కాబట్టి, మరి 3 పార్టీలు కలిసి కూడా ముందుకెళ్ళాలి. రాబోయే ఎలక్షన్స్‌లో గానీ, ఎక్కడైనా కలుపుకొనెళ్ళాలి ప్రజాస్వామ్యంలో అనేది సెకండ్ పాయింట్ ఒకటి. థర్డ్ పాయింట్ వచ్చేసి సీట్ల విషయం. హ్మ్. జనసేన పార్టీ ఎక్కడైతే సీట్లు గెలుస్తదో, ఇప్పుడు జనసేన పార్టీకి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విషయంలో గానీ, హ్మ్. వాళ్ళకి సంబంధించిన ఆస్తుల విషయంలో గానీ, తన సొంత నియోజకవర్గమైన నర్సాపేట కానీ, తను ఇంతకుముందు ఓడిపోయిన భీమవరం గానీ, అక్కడి నుంచి పోటీ చేయాలా? మరి నరసాపురంపేట సొంత నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలా? మరి 2009లో ప్రజారాజ్యం పార్టీ తాడేపల్లి నుంచి ఒక సీటు గెలవడం అనేది జనసేన పార్టీ నాయకుడు వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు తాడేపల్లి నుంచి ఒక సీట్ అనేది గెలిచింది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాలనేది సుదీర్ఘమైన చర్చగా మనము వీళ్ళు మాట్లాడుకున్నట్టు థర్డ్ పాయింట్‌లో అనిపిస్తున్నది. ఫోర్త్ పాయింట్ ప్రజాస్వామ్యంలో సంఘాలకు సంబంధించింది. హ్మ్. కాపు సంఘాలే కాకుండా ఇతర సంఘాల నేతలతోని కలుపుకొని కూడా ఒక దృఢ సంకల్పంతోని ముందుకెళ్ళినప్పుడే ప్రజాస్వామ్యంలో అధికారం అనేది రాగలుగుతది. అంటే కాపు సంఘాలకే ఒక్కరికి పరిణామం ఇచ్చేంత వరకు వాళ్ళనే తీసుకోకుండా ఇతర సంఘాల నాయకులను కూడా కలుపుకొని ముందుకెళ్ళినప్పుడే సీట్లన్నిటికి గెలిచినప్పుడు గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయితది. దీనిపైన ఒకటి ఫోర్త్ పాయింట్ అనుకోవచ్చు. ఇంకోటి మరి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి లాస్ట్‌ది. జనసేన పార్టీ హ్మ్. అధికారంలోకి మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రావాలని జనసేన పార్టీ కార్యకర్తలు గాని వాళ్ళు అనుకుంటారు. కార్యకర్తలు ఎప్పటినుంచో స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలని అనుకున్నారు కాబట్టి. 2009లో తను సీఎం అయ్యే క్యాండిడేట్ అయితుండే. హ్మ్. కానీ అటువంటి పరిణామంలో జనసేన పార్టీ ఎక్కడ కూడా ఒక్కటే సీటు గెలవడమే జరిగింది కాబట్టి, ఇప్పుడు 2024లో ఎలక్షన్‌లో రావడము చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఒక గెలిచిన తరుణంలో మరి సీఎం పవన్ కళ్యాణ్ గారు కావాలనుకుంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు కావాలనుకున్నారా? ఒకవేళ ఇద్దరు కూడా మాట్లాడుకొని చర్చ చేసుకొని, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ముందు పార్టీ గెలిచినాక వాళ్ళ స్థానాలు గెలిచినాక, టీడీపీ స్థానాలు గెలిచినాక హ్మ్. ఒక సీఎంఏ ఉంటాడు. 2 సీఎంలు ఉంటారు కదా స్టేట్‌కి. అవును. అప్పుడు మరి ఈళ్ళు 2½ ఇయర్స్ మరి వీళ్ళు 2½ ఇయర్స్ ఉండాలనేది ఒకటి హరిరామ జోగయ్య గారు గాని సజెషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఈ 5 పాయింట్ల పైన కూడా ఏది నిర్ణయం తీసుకున్నా గాని జనసేన పార్టీకి చాలా సానుకూలంగా తను ఇచ్చిన సలహాలన్నిటివి కూడా పవన్ కళ్యాణ్ గారు వినడం అనేది చాలా చర్చగా అనిపిస్తున్నది. ఇది ఏదైనా హరిరామ జోగయ్య గారు లాంటి సీనియర్‌కి మోస్ట్ క్యాండిడేట్‌ని తీసుకోవడం గాని, తన ముందు ఎంతోమంది మినిస్టర్‌లు గాని, ఎంతోమంది సీఎంలు వచ్చి ఎళ్ళిపోయారు. తన ఏజ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కలవడం అనేది చాలా 3 గంటల సేపు చర్చలో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం అనేది, సీనియర్ మోస్ట్ నాయకుల సజెషన్ తీసుకోవడం అనేది చాలా సంతోషకర విషయం ఇది. దీని విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు, హ్మ్. హరిరామ జోగయ్య గారు ఏవైతే చెప్పిర్రో 5 పాయింట్లు, వాటిని పరిగణలో తీసుకొని అవిటి ప్రకారమే ప్రజల్లో ముందుకెళ్తే మాత్రం అన్ని కుల నాయకులను గాని, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఇతర పార్టీ నాయకులతోని గాని, అందరితోని
పాజిటివ్‌గా తీసుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో మనం గవర్నమెంట్ అనేది ఫార్మ్ చేయనీకి ఛాన్స్ ఉంటది కాబట్టి, దీనిపైన సజెషన్ ఇచ్చినట్టు అని హరిరామ జోగయ్య గారి నుంచి మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది లేఖలో.